ఎందుకంటే ఒక పనిని ప్రారంభం చేసేటప్పుడు ఎవరైనా ఏమంటారండి, ఆ పనికి శ్రీకారం చుట్టారు అంటారు. ఇప్పుడు ప్రభుత్వం వారు, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు భద్రాద్రి ఆలయాన్ని మరొకమారు ఎప్పుడో 1960వ సంవత్సరంలో పునర్నిర్మాణం గావించి వైభవంగా చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంతకాలానికి చాలా పెద్ద ప్రాజెక్టు తోటి ఈ పనులకి శ్రీకారం చుట్టారు. ఒక పనిని ప్రారంభించడం అంటేనే శ్రీకారంతో ప్రారంభం చేస్తారు. అందువల్ల అమ్మవారి అనుగ్రహంతో ఏదైనా జరుగుతుంది. కాబట్టి మా అమ్మవారే వైశిష్ట్యం అని చెప్తున్నాం. స్వామివారి వైభవాన్ని, ఈ కళ్యాణోత్సవ వైభవాన్ని వివరించవలసిందిగా స్నానాచార్య స్వామి వారిని కోరుతున్నాం. శ్రీరామాయ నమః. స్వామివారి వైపు మన దేవాదాయ శాఖ డైరెక్టర్ వారైనటువంటి కమిషనర్ గారు శ్రీమాన్ హనుమంతరావు గారు, అలాగే దేవాలయ కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కలెక్టర్ శ్రీమాన్ దామోదరరావు గారు కూడా స్వామివారి తరఫున ఇక్కడ రామలక్ష్మణులు ఎలాగైతే ఉన్నారో వారిద్దరు కూడా ఇక్కడ ఉండి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి ఉన్నారు. ఇప్పుడు స్వామివారి యొక్క వైభవాన్ని మా స్థానాచార్య స్వామివారు అందరికీ అందజేస్తారు. జై శ్రీరామ్. శ్రీశ సర్వేశ్వరః పావని వినుతపదః శంఖచక్రేషు చాపాన్ ధృత్వా